ఏ తోడు లేదని ఓ మగతోడు వెతుక్కుంది ఓ మహిళ. తన అందంతో అతన్ని పడేసి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి పండగ చేసుకో అంది. కానీ నీ ఆఫర్ నాకు నచ్చలే బొమ్మాళి అంటూ ఆమె చీటీ చింపేశాడు అతను. కోలార్ అమ్మెరహళ్లి నదిలో 2023 ఏప్రిల్ 19న ఓ మహిళా శవం కనిపించింది. ఆ శవాన్ని చూసిన వారు విషయం పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికే పోలీసులు ఆ నది దగ్గరకు చేరుకొని నదిలో ఉన్న ఆ శవాన్ని బయటకు తీయించారు. ఆమెను పొడిచి శవం వీపుకి బరువైన రాయి కట్టి నదిలో పడేశారని వారి ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆ శవం ఓ మహిళది అని తెలిసింది కానీ ఆమె ముఖం మొత్తం గాయాలతో ఒళ్లంతా దెబ్బలతో ఉండటంతో ఆ శవం ఆనవాలు కూడా పోలీసులకు తెలియలేదు. ఇక అప్పటి నుండి జీరో క్లూతో ఆ శవం ఎవరిదాని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అలా ఓ సంవత్సరం పాటు దాదాపుగా 6 లక్షల కాల్ రికార్డింగ్స్ చెక్ చేసి ఫైనల్ గా ఆ మహిళా శవం సుల్తానా తాజ్ అనే మహిళదిగా గుర్తించారు. ఆ ప్రాసెస్ లోనే సుల్తానాన్ని చంపింది అబ్రార్ అహ్మద్, అతని బావ సాదిక్ అని తెలిసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ అబ్రార్ కోలార్ లోని నూర్ నగర్ లో ఉండేవాడు. ఇతనికి బెంగళూరు రామయ్య రెడ్డి కాలనీలో ఓ మొబైల్ షాప్ ఉంది. రోజు ఎంతో మంది కస్టమర్లతో అబ్రార్ షాప్ బిజీగా ఉండేది. డబ్బులు కూడా బాగానే వచ్చేవి. అయితే అంత బిజీలో ఉండి కూడా అబ్రార్ ఓ యువతిపై మనసు పడ్డాడు. ఓసారి అబ్రార్ షాప్ కి శవమై నదిలో దొరికిన సుల్తానా వెళ్ళింది. ఈ సుల్తానా బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉండేది. నా ఫోన్ మాటి మాటికి స్విచ్ ఆఫ్ అవుతూ ఉంది, ప్రాబ్లం ఏమిటో చూడండి అంటూ తన ఫోన్ ని అబ్రార్ కి ఇచ్చింది. ఆ ఫోన్ ని చెక్ చేసిన అబ్రార్ బ్యాటరీ వీక్ అయ్యి ఫోన్ అలా మాటి మాటికి స్విచ్ ఆఫ్ అవుతుంది, బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది అని ఓ కొత్త బ్యాటరీ వేసి ఆమెకిచ్చాడు. ఆ కొత్త బ్యాటరీతో సుల్తానా కూడా రీఛార్జ్ అయ్యి తనలో నిక్షిప్తంగా దాగి ఉన్న కోరికలను చాట్ చేసి నిద్రలేపింది. ఎందుకంటే ఈ సుల్తానాకి పిల్లలున్నారు కానీ భర్త లేడు, అదే వదిలేసింది. మరి భర్త నచ్చక పిల్లలతో సపరేట్ అయిపోయి మగతోడు కోసం వెతుకుతూ ఉండగా ఈ అబ్రార్ ఆమెకు పరిచయం అయ్యాడు. పైగా డబ్బున్నోడు కావటంతో పాప 2 కళ్ళు అబ్రార్ మీదకి వెళ్ళాయి. అబ్రార్ పై ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి కొద్ది రోజుల్లోనే అతన్ని పడేసింది సుల్తానా. సుల్తానా అందంగా ఉండటంతో ఆమె అందంతో చిల్లైపోవాలనుకున్నాడు అబ్రార్. అందుకే సుల్తానా ఓకేనా అని అనగానే డబల్ ఓకే అన్నాడు అబ్రార్. ఇక అప్పటి నుండి ఇద్దరు నగ్న ప్రేమికులైపోయి రెచ్చిపోయారు. అయితే ఇక్కడ అబ్రార్ కి తెలియంది ఒకటుంది. ఈ సుల్తానా తన కోరికలు తీర్చుకోవటంతో పాటు ఈ అబ్రార్ డబ్బుపై కూడా కన్నేసింది. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, ఇతన్ని లైన్ లో పెట్టి తన లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి అనుకుంది సుల్తానా. అందుకే తన అందంతో అబ్రార్ ని తన వైపుకు తిప్పుకుంది. అది తెలియక కుక్కలా తోకూపుకుంటూ సుల్తానా వెనుక పడ్డాడు అబ్రార్. ఇక అప్పటి నుండే ఈ సుల్తానా తన ప్లాన్ ని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆరాటంగా అబ్రార్ తన దగ్గరకు రాగానే అతనికి తెలియకుండా అతని నగ్న శృంగార వీడియోని తీసేది. అలా చాలా సార్లు అబ్రార్ కి తెలియకుండా తామిద్దరం కలిసిన వీడియోని తీసి తన గ్యాలరీలో పదిలంగా దాచుకుంది. అయితే సుల్తానా మనసులో కుట్ర తెలియక ఆమెకు తన సర్వం సమర్పించేసుకున్నాడు అబ్రార్. పైగా పెళ్లి పిల్లలున్న అబ్రార్ సుల్తానా అంటే పడి చచ్చిపోవటంతో దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంది సుల్తానా. అందుకే ఆ వీడియో తీసి ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఓ రోజు అబ్రార్ ఫోన్ కి తన నగ్న వీడియోని పంపింది. అది చూసిన అబ్రార్ కి మొదట ఏం అర్థం కాలేదు. వెంటనే ప్రియురాలకి ఫోన్ చేసి ఆ వీడియో ఎప్పుడు తీసావు, అసలు ఎందుకు తీసావు, బయట వాళ్ళెవరైనా ఈ వీడియో చూస్తే ఎంత డేంజరో నీకు తెలుసా అన్నాడు. అయితే ఆ మాటలకు సుల్తానా కొంచెం కూడా జంకకుండా అవునా, అయితే ఆ వీడియోని నీ పిల్లలకు చూపించనా, మా నాన్న పర్ఫార్మెన్స్ ఇరగదీశాడని నీ పిల్లలు అనుకొని వీడియో బాగా ఎంజాయ్ చేస్తారు కదా అంది. ఆ మాటలకి నోట మాట రాలేదు అబ్రార్ కి. దీంతో మళ్ళీ సుల్తానానే మాట్లాడుతూ ఏంటలా సైలెంట్ అయిపోయావు, ఇంకా నా మనసులో ఉంది నీకు అర్థం కాలేదా, అయితే అర్థమయ్యేలా చెప్తా విను అంటూ అసలు మ్యాటర్లోకి వచ్చేసింది పాప. నీ నగ్న వీడియోని నీ పిల్లలు చూడకుండా ఉండాలి అంటే నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు నాకు ఇవ్వాలంది. అలా ఇవ్వకపోతే నేనే దగ్గరుండి నీ శృంగార వీడియోని నీ పిల్లలకి చూపిస్తా, ఆ తర్వాత నీకు ఇంట్లో 3D పిక్చర్ కనిపిస్తుందని ప్రియుణ్ణి బెదిరించింది. అప్పటికి గాని అబ్రార్ కి అర్థం కాలేదు సుల్తానా ప్లాన్ తోనే తన దగ్గరకు వచ్చిందని. వీడియో ఆమె చేతిలో ఉండటంతో నిజంగానే ఆమె ఆ వీడియోని తన పిల్లలకు భార్యకు కూడా చూపిస్తుందేమో అని భయపడి ఆమె అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. అలా కొంతకాలం గడిచింది. అయినా సుల్తానా మాత్రం వీడియోని అడ్డం పెట్టుకుని ప్రియుణ్ణి పీడిస్తూ డబ్బు వసూలు చేస్తూనే ఉంది. ఎంతకీ సుల్తానా ఆశ చావటం లేదు మరి. అందుకే ఆమె ఆయుష్ ని తీసేసి ఈ సమస్య నుండి బయటపడాలి అనుకున్నాడు అబ్రార్. సుల్తాన్ ని చంపితేనే తనకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకుని ఆమెను చంపే ప్లాన్ చేసుకున్నాడు. ఆ క్రమంలోనే సుల్తానా ముస్లిం యువతి కావటంతో రంజాన్ మాసంలో ఉపవాస విరమణ తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఉపవాసం అయిపోయింది కదా, పద సరదాగా అలా వెళ్లి ఏమైనా తినేసి వద్దామన్నాడు. అలా కారులో సుల్తానాను ఎక్కించుకొని అమ్మెరహళ్లి వైపుగా తీసుకువెళ్లాడు. ఓ చోట కారు ఆపి దిగమన్నాడు. ఎందుకని అంటూనే దిగింది సుల్తానా. అలా దిగగానే అక్కడకు ఈ అబ్రార్ బావ సాదిక్ వచ్చాడు. అతన్ని చూసి నువ్వేంటి ఇక్కడంది సుల్తానా. నీకోసమే వచ్చానన్నాడు సాదిక్. నా కోసం దేనికి అంటుండగా నేనే నీ కథ ముగిద్దామని నా బావను ఇక్కడికి పిలిపించానన్నాడు.
ఆ మాటలకి సుల్తానాకి ఫ్యూచర్ బొమ్మ మొత్తం కళ్లకు కనపడింది. ఇద్దరు తనని చంపాలని ఇక్కడకు తెచ్చారని అర్థమయ్యి పరుగు మొదలు పెట్టింది. కానీ ఆమె ఎంత పరిగెత్తినా ఆమె కంటే ఫాస్ట్ గా పరిగెత్తి ఇద్దరు సుల్తానాను పట్టుకున్నారు. ఆమెను చంపాలన్న కసి అంత బలంగా ఉంది మరి ఇద్దరిలో. ఈ అబ్రార్ సుల్తానాని తనొక్కడినే చంపలేను అనుకుని సుల్తానాతో ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఆమె బ్లాక్ మెయిల్ వరకు అంతా తన బావకి చెప్పుకొని సుల్తానాను లేపేయటంలో తనకు హెల్ప్ చేయమని అడిగాడు. అబ్రార్ బాధ చూడలేక హత్యలో పాలు పంచుకుంటా అని అబ్రార్ చెప్పిన ప్లేస్ లో సుల్తానాని చంపడానికి వెయిట్ చేశాడు. అబ్రార్ ప్లాన్ తెలియక సుల్తానా వీడేం చేస్తాడులే, అబ్రార్ నగ్న వీడియో నా దగ్గర ఉన్నంత వరకు నేను సేఫ్ అనుకుని గుడ్డిగా అతన్ని నమ్మి కారెక్కి అబ్రార్ చేతికి చిక్కింది. ఆమెను పట్టుకుని ఇద్దరు ఆమె ముఖంపై కత్తులతో దాడి చేశారు. ఈ అందాన్ని చూసుకునే కదా నన్ను ముగ్గులోకి దించావంటూ అబ్రార్ కసిగా ఆమె ముఖాన్ని కత్తితో కోసేశాడు. ఈలోగా సాదిక్ రెడీగా పెట్టుకున్న జాక్ రాడ్ తో సుల్తానాని కొట్టాడు. అలా ఇద్దరు కలిసి సుల్తానాపై దాడి చేసి చంపేశారు. చంపాక శవాన్ని అక్కడే ఉన్న నదిలో పడేయాలన్నది వారి ప్లాన్. అయితే శవాన్ని నదిలో పడేస్తే అది తేలి జనాలకు కనిపించి తామిద్దరం దొరికిపోతామేమో అనుకున్న ఇద్దరు సుల్తానా నడుముకు ఓ పెద్ద బండరాయిని కట్టి శవాన్ని నదిలో పడేశారు. అయితే మార్చి 19న నదిలోకి వెళ్లిన వారికి ఆ శవం కనిపించడంతో విషయం పోలీసుల చెవిన పడింది. ఇదిలా ఉండగా బయటకు వెళ్లిన కూతురు మళ్లీ ఇంటికి రాకపోవడంతో సుల్తానా తల్లి హజీనా తాజ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నదిలో శవం ఉందని తెలిసి ఆ శవాన్ని ఆమెకు చూపించారు పోలీసులు. అది తమ కూతురు సుల్తానా శవమే అని కన్ఫర్మ్ చేసింది ఆ తల్లి. ఇక అప్పటి నుండి పోలీసులు సుల్తానాని చంపిన వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులు సంవత్సరం నుండి ఎవరు చంపారని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆ ప్రాసెస్ లోనే సుల్తానా ఎవరెవరితో మాట్లాడేది అన్న అన్ని వివరాలు తెలుసుకున్నారు. అప్పుడే వారికి ఈ సుల్తానా అబ్రార్ అనే వ్యక్తితో మాట్లాడేదని తెలిసి అబ్రార్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే అబ్రార్ తెలివిగా పోలీసులు తన ఫోన్ ని ట్రాప్ చేస్తారేమో అనుకుని దాదాపుగా 60 సెల్ ఫోన్స్ ని మార్చాడు. ఎంతైనా సెల్ ఫోన్ షాప్ కదా మరి, 35 సిమ్ కార్డులను కూడా వాడాడు. అయినా పోలీసులు మాత్రం వదలలేదు. అబ్రార్ ప్రతి కాల్ రికార్డింగ్ ని పరిశీలిస్తూ అలా దాదాపుగా 6 లక్షల కాల్ రికార్డింగ్స్ ని పరిశీలించి ఫైనల్ గా అబ్రార్ నే సుల్తానాని చంపేశాడని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశారు. విచారణలో అబ్రార్ తనే తన బావతో కలిసి సుల్తానాని చంపేశారని ఒప్పుకున్నాడు. సుల్తానా తమ ప్రైవేట్ వీడియోస్ ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతుందని ఆ టార్చర్ పడలేకే ఆమెను చంపేశానన్నాడు అబ్రార్. అలా ఓ సంవత్సరం తర్వాత సుల్తానాని చంపిన వాడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.